వరిలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1, వరి పొలంలో గంధీబగ్ ఆశించినప్పుడు పొలం నుండి ఎటువంటి వాసన వస్తుంది? ఏ. కుళ్ళిన గుడ్డు వాసన, బి. ఒక రకమైన దుర్వాసన, సి. పూల వాసన, డి. అసలు వాసన రాదు. ఆన్సర్ బి. ఒక రకమైన దుర్వాసన. అందుకే దీనికి గంధీబగ్ అని పేరు వచ్చింది. 2, వరి ఆకుపై పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కలగలిసి చారలులాగా కనిపిస్తే అది ఏ వైరస్ తెగులు? ఏ. అగ్గి తెగులు, బి. తుంగ్రో వైరస్, సి. పొట్టకుళ్ళు, డి. కాటుక తెగులు. ఆన్సర్ బి. తుంగ్రో వైరస్. ఆకులు పసుపు లేదా నారింజ రంగులోకి మారి మొక్కలు పొట్టిగా ఉండిపోతాయి. 3, తుంగ్రో వైరస్ ఒక మొక్క నుండి మరో మొక్కకు దేని ద్వారా వ్యాపిస్తుంది? ఏ. గాలి ద్వారా, బి. పచ్చదీపపు పురుగు, సి. నీటి ద్వారా, డి. మనుషుల ద్వారా. ఆన్సర్ బి. పచ్చదీపపు పురుగు. 4, వరిలో చిటికెన వేలు అంత పొడవున కంకి బయటకు రాకుండా గింజలు నల్లగా మారిపోవడాన్ని ఏమంటారు? ఏ. గింజమచ్చ తెగులు, బి. వేరుకుళ్ళు, సి. తుప్పు తెగులు, డి. కాండం తొలిచే పురుగు. ఆన్సర్ ఏ. గింజమచ్చ తెగులు. శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. 5, వరి పొలంలో నీటిని నిరంతరం నిల్వ ఉంచడం వల్ల ఏ వాయువు విడుదలవుతుంది? ఏ. ఆక్సిజన్, బి. మీథేన్, సి. నైట్రోజన్, డి. కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ బి. మీథేన్. వరి పొలాల నుండి గ్రీన్ హౌస్ వాయువు అయిన మీథేన్ వెలువడుతుంది. Subscribe now and press the bell icon. Never miss an update.